వేసవి రాకముందే రోజురోజుకి ఎండలు పెరిగిపోతున్నాయి. 2 రోజుల పాటు ఎండ తీవ్రత తగ్గినట్లు కనిపించినా మళ్లీ సూర్యుడు తన ప్రతాపం చూపడం మొదలుపెట్టాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా మంది వడదెబ్బకి గురై వాంతులు, విరోచనాలతో హాస్పిటల్ పాలవుతున్నారు. నీరు, నిమ్మరసం, పంచదార, ఉప్పు కలిపిన నీళ్లు తాగితే వెంటనే ఉపశమనం లభిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇక ఎండకి బయట టెంపరేచర్ తో పాటు బాడీ టెంపరేచర్ కూడా బాగా పెరిగిపోతుంది. అలాంటప్పుడు ఎండ దెబ్బ తగులుతుంది. ఒక్కోసారి బాడీ టెంపరేచర్ 104 నుంచి 106 డిగ్రీల వరకు పెరిగిపోతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ టైంలో బయటకు వెళ్లకూడదు. దాంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా ఉండేందుకు చలువ చేసే ఫుడ్ ఎక్కువగా తినాలి. నిల్వ పచ్చళ్లు, ఉప్పు, కారాలు, మసాలాలు తగ్గించాలి. ఒక్కోసారి వేడి ఎక్కువ చేస్తే విరోచనాలు, వాంతులు వస్తాయి. అలాంటప్పుడు బాడీలో వేడిని తగ్గించే ఫుడ్ తినాలి. వేసవి తాపాన్ని తీర్చేవి ఖచ్చితంగా నీళ్లే. నీళ్లకు మించింది మరొకటి లేదు. గంట గంటకు నీళ్లు తాగుతూ ఉండాలి. అయితే వేడి ఎక్కువగా ఉందని మరీ చల్లగా ఉండే నీళ్లు తాగకూడదు. తీయదనం కోసం కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ఆర్టిఫిషియల్ జ్యూసులు తాగకూడదు. టీ, కాఫీలు కూడా తగ్గించాలి. ఇవి ఎక్కువగా తాగటం వల్ల దాహం తీరదు, పైగా మరింత పెరుగుతుంది. వీటిలో ఉండే కెమికల్స్ చక్కెర ఎండ దెబ్బకు గురయ్యే అవకాశాలను పెంచుతాయి. అందుకే వేసవిలో చెమట రూపంలో వెళ్లిపోయిన నీటిని భర్తీ చేసే డ్రింక్సే ఎక్కువగా తాగాలి. లేదంటే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, మజ్జిగ, లస్సీ, పళ్ల రసాలు, నిమ్మరసాలు వంటి సోడియం, పొటాషియం ఉండే డ్రింక్స్ తాగితే లాభం ఎక్కువగా ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఇక మందుల ప్రభావం వల్ల బీపీ, షుగర్ పేషెంట్లలో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఉన్న అలాంటి వాళ్ళు తేలికగా ఎండ దెబ్బకు గురయ్యే ఛాన్స్ ఉంది. అందుకే ఈ కాలంలో వాళ్ళు ఎక్కువ కేర్ తీసుకోవాలి. లో బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు మోతాదు పెంచుకోవచ్చు. నీళ్లలో, మజ్జిగలో ఉప్పు కలుపుకొని తాగొచ్చు. హై బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం డాక్టర్ సలహాతో మందులు మార్పించుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్లకు నీరసం త్వరగా వస్తుంది. ప్రతి 3 గంటలకోసారి ఫుడ్ తినాలి. పళ్ళు, సలాడ్లు తీసుకోవాలి. సమ్మర్లో ఉన్నట్టుండి కుప్పకూలిపోతారో, మళ్లీ పైకి లేవాలంటే నీరసం, ఒళ్ళు నొప్పులు, శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోతుంది, గొంతు ఎండిపోయినట్లు ఉంటుంది. ఇవన్నీ సన్ స్ట్రోక్ లక్షణాలు. వీటితో పాటు ఒక్కోసారి వాంతులు, విరోచనాలు, చెమట పట్టకపోవడం, చర్మం పొడిపారడం, ముడతలు పడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఒకవేళ ఎండలో వడదెబ్బ తగిలి పడిపోతే వాళ్ళను ఎండలో నుంచి నీడలోకి తీసుకుని రావాలి. కాసేపు విశ్రాంతి ఇవ్వాలి. బట్టలు బిగుతుగా ఉంటే వదులు చేయాలి. మెడ, అరికాలు, అరిచేతులు, నుదుటిపైన చల్లని నీళ్లలో ముంచిన బట్టతో తుడవాలి. స్పృహలో ఉంటే మంచినీళ్లు తాగించాలి. స్పృహలో లేని వాళ్ళకి నీళ్లు పడితే అవి గొంతులోకి కాకుండా కిడ్నీలు, ఊపిరితిత్తులోకి వెళ్లే ప్రమాదం ఉంది. అందుకే ఆ టైంలో నీళ్లు పట్టకూడదు. ఒకవేళ సన్ స్ట్రోక్ తీవ్రత ఎక్కువగా ఉంటే డాక్టర్ను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఎండాకాలం మొదలవ్వక ముందుకే ఎండలు మండిపోతూ ఉన్నాయి. అయితే ఈ ఎండాకాలం కంటే మరి ముఖ్యంగా మనం మాట్లాడుకుంటూ ఉంటే హార్ట్ స్ట్రోక్లు అయితే ఎక్కువగా వస్తున్నాయి. అయితే ఏజ్కి సంబంధం లేకుండా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అలాంటిది ఎండాకాలంలో సీనియర్ సిటిజన్స్ ఉంటూ ఉంటారు. అయితే చిన్నపిల్లలకి కూడా ఈ మధ్య స్ట్రోక్లు ఎక్కువ రావడంతో ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కూడా మనతోని నీలోఫర్ సూపరింటెండెంట్ రవికుమార్ సార్ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ ఎండాకాలంలో సంబంధించి అయితే బయటికి వచ్చే వేళల్లో అంబ్రెలాస్ లాంటివి యూజ్ చేయాలి. అయితే నీడకి ఎక్కువగా ఉండాలని కూడా వాళ్ళు అంటూ ఉన్నారు. ఆ తర్వాత చూస్తే అయితే ఎక్కువగా మనము వాటర్ లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఓఆర్ఎస్, కోకోనట్ వాటర్, లెమన్ జ్యూస్ ఇలాంటివి తీసుకోవాలని కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు నెక్స్ట్ మార్చ్లో ఎండలు ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకొని బయట రావాలి. అవసరం ఉంటేనే బయటికి రావాలి. అనవసరంగా బయటికి వచ్చి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించిన అయితే దెబ్బతినేలా చేసుకోవద్దని కూడా చెప్తూ ఉన్నారు. అయితే అసలే ఎండాకాలము, ఈ ఎండలకి అసలు ఎలాంటి బాడీ డీహైడ్రేట్ అవుతుందో కూడా అసలు ఎవరు ఊహించలేరు. అయితే బాడీ హైడ్రేషన్ ఎప్పుడు వాళ్ళు పెట్టుకుంటూనే ఉండాలని కూడా వాళ్ళు అంటారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సుప్రియ, HM టీవీ, హైదరాబాద్.